హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా 12th నవంబర్ 2024 సంబంధించి డీటెయిల్స్ అన్ని చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది. డైలీ మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ పెడుతుంటాము, జాబ్స్ అప్డేట్స్ అన్ని కూడా పెడుతుంటాము. కింద మీకు కామెంట్ చేసిన వాటి లింక్స్ కూడా ఇచ్చేసాను. ఫస్ట్ మనం 12th నవంబర్ 2024 సంబంధించి హెడ్లైన్స్ గురించి అయితే తెలుసుకుందామమ్మా. హెడ్లైన్స్లో మనకి ఏమి ఇచ్చారంటే, సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకరణం. సుప్రీంకోర్టు కొలిజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓకే. FIH హాకీ స్టార్ అవార్డ్ 2024. అనిల్ ప్రధాన్కు రోహిణి నయ్యర్ ప్రైజ్. అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్ హోమన్. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఇరిగేసి అర్జున్కు 3వ స్థానం. ఇప్పుడు మనం ఒక్కొక్క హెడ్లైన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకరణం. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 11, 2024 రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు అనేసి డీటెయిల్గా మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, CJIగా పదవి విరామం చేసిన జస్టిస్ DY చంద్రచూడ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ రామ్ మెఘ్వాల్, మనోహర్ లాల్ ఖట్టర్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశ్రాంత CJI జస్టిస్ NV రమణ హాజరయ్యారు. సంజీవ్ ఖన్నా 1960 మే 14 జన్మించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పదవి విరామణ వయసు 65 ఏళ్లు. అంటే సంజీవ్ ఖన్నా మే 13, 2025 వరకు పదవిలో కొనసాగించారు. 2019 జనవరి 18 జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. CJIగా సంజీవ్ ఖన్నా తొలి రోజే 45 కేసులు విచారణ. న్యాయవాదులు స్వాగతం నడుము నవంబర్ 11, 2024 మధ్యాహ్నం CJI కోర్టు గదిలోకి వచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసుల్లో వాదనలు విన్నారు. వీటిలో ఎక్కువ శాతం వాణిజ్య వివాదాలకు సంబంధించినవి. ప్రజలను మోసగించలేరని ఒకే కేసుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ స్పందనపై సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఆ అప్పీలును కొట్టివేశారు. సుప్రీంకోర్టు కొలిజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓకే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో 5గురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు కొలిజియంలో జస్టిస్ ఏఎస్ ఓకేను నూతన సభ్యుడిగా స్థానం లభించింది. మాజీ CJI జస్టిస్ DY చంద్రచూడ్ పదవి విరమణంతో ఈ కొలిజియంను పునరుద్ధరించాలని వచ్చింది. ప్రస్తుతం CJI సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ IAS ఓకే సభ్యులుగా ఉండే కొలిజియం సుప్రీంకోర్టును నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. 3 సభ్యులు ఉండే కొలిజియంకి CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహించారు. జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉంటారు. ఈ కొలిజియం హైకోర్టులకు నూతన జడ్జిలను ఎంపిక చేస్తుంది. అనిల్ ప్రధాన్కు రోహిణి నయ్యర్ ప్రైజ్. భారత్ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న యంగ్ టింకర్ ఫౌండేషన్ సహా వ్యవస్థాపకులు అనిల్ ప్రధాన్కి 2024 సంవత్సరానికి గాను రోహిణి నయ్యర్ ప్రైజ్ లభించింది. ఈ అవార్డు కింద ఈయనకు 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం, ట్రోఫీ అందజేశారు. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఇరగేసి అర్జున్కు 3వ స్థానం. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెన్నై టోర్నమెంట్లో ఇరగేసి అర్జున్కు 3వ స్థానంలో నిలిచారు. ఈ తొలి 5 రౌండ్లో మంచి ప్రదర్శన చేసి ఇరగేసి అర్జున్ ఆఖరి 2 రౌండ్లతో పాటు టై బ్రేకర్ పోటీల్లో పరాజయం పాలయ్యాడు. ఈ టోర్నీలో అరవింద్ చిదంబరం తమిళనాడు టైటిల్ సాధించగా, లెవన్ అరోనియన్ అమెరికా 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచ విశ్వవిద్యాలయం షూటింగ్ ఛాంపియన్షిప్లో ఉమామహేష్ బృందానికి స్వర్ణ పతకం. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయం షూటింగ్ ఛాంపియన్షిప్లో విజయవాడకు చెందిన ఉమామహేష్ స్వర్ణ పతకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రిఫెల్ టీం విభాగంలో ఉమామహేష్, ఐశ్వర్ ప్రతాప్
స్మిత్, రమేష్ బాయ్తో కూడిన భారత బృందం 1888 1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్వర్ణ పతకం సాధించారు. FIH హాకీ స్టార్ అవార్డు 2024 ఒమాన్లోని మస్కట్లో జరిగిన FIH హాకీ స్టార్ అవార్డు ప్రదానోత్సవంలో భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్కు పురుషులు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. భారత్కు చెందిన మాజీ గోల్ కీపర్ PR శ్రీజేకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పారిస్ ఒలింపిక్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించింది. PR శ్రీజేకు ఇది 3వ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. గతంలో PR శ్రీజేకు 2021, 2022లో ఈ అవార్డు లభించింది. చూడండి అవార్డులు పేరు ఇచ్చేసారు మనకి. విజేత, దేశం మనకి క్లియర్‌గా టేబుల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క PDF లింక్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. తర్వాత అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్ హోమన్ అమెరికా అక్రమ వలసల నిరోధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను డొనాల్డ్ ట్రంప్కు అత్యంత విశ్వసనీయుడైన టామ్ హోమన్ను బోర్డర్ జార్గా నియమించారు. ఐక్యరాజ్య సమితిలో తమ రాయబారిగా ఎలీస్ స్టెప్నిక్ వ్యవహరిస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. టామ్ హోమన్ గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో US ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లో తాత్కాలిక డైరెక్టర్గా విధులు నిర్వహించారు. పాన్స్టీర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యా ఒప్పందం. పాన్స్టీర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం భారత రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. గోవాలో జరిగిన భారత రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో రష్యాకు చెందిన రసోబోరన్ ఎక్స్పర్ట్ ప్రతినిధి కార్యాలయంలో BDL CMD మాధవరావు సంతకాలు చేశారు. పాన్స్టీర్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా సమర్థ ఆయుధం. గగనతల ప్రమాదాల నుండి కీలక సైనిక, పారిశ్రామిక ఆస్తులను రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భారతదేశంలో తొలిసారి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు. అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో భారత్ తొలిసారి అంతరిక్ష అభ్యాస్ పేరిట అంతరిక్ష యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు త్రిదళ దళపతి జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో నవకల్పన, అధునాత పరిజ్ఞానం, ఇస్రో, DRDOతో భాగస్వామ్యం ద్వారా రోదసీలో దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలకు సంబంధించిన రక్షణ విభాగాల్లో సైబర్ సంస్థ, రక్షణింగ సంస్థ, వ్యూహాత్మక దళాల విభాగం, ఇస్రో, DRDO ప్రతినిధులు పాల్గొన్నారు. రోదసీలోని మన సాధన సంపత్తిపై పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. వీటిని అంతరిక్ష రక్షణ సంస్థ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. సో ఇది మా 12th నవంబర్ సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా నేను మీకు చెప్పినాను అనుకుంటున్నాను. సో నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను, సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇది వీడియో. సో ఈ వీడియో పైన మీ యొక్క ఉద్దేశం ఏమిటని కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేది కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.